ఏమండి, ఎక్కడ ఉన్నారు? ఏంటి? ఏమీ కాలేదుగా. తిరుగు తిరుగు. షేవింగ్ క్రీమ్ అంటుంది అనుకుంటున్నావా? ఏంటి, ఏం చేస్తున్నావు? భయం వేసింది, షర్ట్ అంతా రక్తం ఉంది. అరే, అది నాది కాదు, వేరే వాడిది. నీ ప్రాణాలు రిస్క్లో పెట్టడమే కాక నా ప్రాణాలు తీస్తూనే ఉంటావు. ఎందుకు నీకు ఈ ఉద్యోగాసులు? ఉద్యోగాన్ని ఎందుకు అంటున్నావు? నువ్వెప్పుడు ఇంతే. నా చిన్నారి పొన్నారి పెళ్ళం షర్ట్ మీద రక్తం కాదు, బొగ్గ మీద క్రీమ్ అంటిస్తా. ఇక్కడ చాలండి, చీరంతా నాశనం అవుతుంది. పాడైతే పాడవని నేను టవల్ తీసి తుడుస్తా. సరే వదలండి. టైమింగ్ నీకు టైమింగే లేదు స్వామి. ఎవరో? గవాస్కర్ గారు. హలో జయంత్. తలైవర్ని చంపడానికి ఆర్డర్ వచ్చింది. ఆపరేషన్ లీడ్ చేసేది నేనే. ఫైనలీ ఛాన్స్ దొరికింది. కమిషనర్ గారు ఎప్పుడు చెప్పారు సార్? రాత్రి ఇంటికి వచ్చారు. ఈ సీఎం మేడం కరెక్ట్గా రియాక్ట్ అయ్యారు సార్. దమన్ నుంచి పెద్ద కన్సైన్మెంట్ రాబోతుంది తలైవాకి. ఈరోజు రాత్రి ఫ్రాన్సిస్ వెళ్తున్నాడు. దాని వాల్యూ ఎంత ఉండొచ్చు సార్? పెద్ద అమౌంటే. అంటే ఎంత? 200-300 కోట్లు. ఓరి దేవుడా, అంటే మార్కెట్లో స్ట్రైట్ వాల్యూ డబుల్. ఈ డీల్ కొన్ని నెలలుగా జరుగుతుంది. వాడికి ఇది చాలా పెద్ద కన్సైన్మెంట్. అదే క్రికెట్ బెట్టింగ్లో కోట్లు వచ్చాయిగా, మొత్తం డ్రగ్స్కి డైవర్ట్ చేశాడు తలైవా. అన్నట్టు మన షార్ప్ షూటర్ జో రెడీ సార్, రెడీగా ఉన్నాడు. రైడ్ ఆర్గనైజ్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఒకరోజు మ్యాక్స్. 2 గంటల టైమే ఉంది. అయిపోద్ది సార్, తప్పకుండా. కానీ ఇప్పుడు మీకు నాతో పనేంటి? పనేమి లేదు. మీ అప్ప మర్డర్ ఎలా జరిగిందో నీకు క్లియర్గా చెప్పడానికే పిలిచాను. మర్డర్? మీరేదో పొరపాటుగా అనుకుంటున్నారు. మా అప్ప సూసైడ్ చేసుకున్నారు. నీకెలా తెలుసు? ఆ టైంలో నువ్వు మీ అమ్మతో కలిసి అమ్మమ్మ ఇంటికి వెళ్ళావు. నువ్వు విన్నదే నిజం అనుకుంటున్నావు మహేష్. చెప్పటం ఏంటి, నమ్మడం ఏంటి? అలాంటప్పుడు అసలు ఇన్నేళ్ళు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు? నేను ఇప్పుడు చెప్పేది నువ్వు వినటం చాలా ఇంపార్టెంట్ మహేష్. యూ నీడ్ టు నో.
మీ నాన్న ఎలా చనిపోయారు. రామ్ సార్ అప్పట్లో మాకున్న బెస్ట్ హానెస్ట్ ఆఫీసర్స్లో ఒకరు. హానెస్ట్? ఆయన లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. బుల్షిట్. హీ చోస్ హిస్ డ్యూటీ. ఆయన్ని కరప్టెడ్గా చూపించారు. దాట్స్ వాట్ హ్యాపెండ్. ఏమంటున్నారు? ఎవరు చూపించారు? తలైవన్. తలైవనే ఆయన్ని లంచం కేసులో ఇరికించాడు. ఎందుకంటే అప్పుడే ఆ టైంలో తలైవన్ మీద పెట్టిన కేసు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే వాడికి ఊరి శిక్ష కూడా పడేది. అందుకే రామ్ సార్ని కరప్టెడ్గా మార్చి చంపాడు. చాలా రాక్షసంగా మీ నాన్నగారిని చంపాడు. మీరు తలైవన్ గురించి ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అయినా మీకెలా తెలుసు? ఇది చూడు. వద్దు. ఓపెన్ ఇట్. ఇది మీకు ఎక్కడ దొరికింది? ఐ హావ్ లాస్ట్ ఇట్. రామ్ సార్ బాడీ దగ్గర దొరికింది. నేను మీకు చెప్పాలనుకోలేదు, బికాస్ తీర్చలేని బాధల్లో ఉన్న తల్లిదండ్రుల్ని పిల్లలు చూడకూడదు. కానీ నిజం తెలియాలి, నువ్వు వినాలి. నీ మంచు కోసమే చెప్పాను. సార్, ఇప్పుడు ఎలా ఉన్నాడు? సార్ అతను బాగానే ఉన్నాడు. నాతో ఆడుకుంటున్నాడు. అన్నట్టు అతను షూటింగ్ కాంపిటీషన్కే వెళ్ళాడు. షూటింగ్ కాంపిటీషన్లో ముంబై పోలీసుని రిప్రజెంట్ చేయాల్సిన వాడు. వాడి టాలెంట్ మీకు తెలుసు. దూరం నుంచే షూట్ చేయగలడు. కొడితే షూ షాటే. కానీ నా ఆపరేషన్కి వాడు కావాలి. పనిస్తే పూర్తి చేస్తాడు. రాజీ, జో అసలు పేరేంటి? జో. సార్. థ్యాంక్స్. సార్ వచ్చారు. జై హింద్ సార్. జై హింద్. రిలాక్స్ రిలాక్స్, పడుకో. చేయి ఎలా ఉంది? బాగానే ఉంది సార్. అంత సీరియస్ ఏం కాదు. ఏ డాజీ తల తినేశాడు నేను పొగిడి పొగిడి. అతనెప్పుడు టార్గెట్ ఇస్తే మిస్ చేయలేదు అంటాడు. బుల్సాయ్. నిజమేనా? చేస్తాను సార్. చేయాల్సినప్పుడు చేస్తాను. టార్గెట్ ఎవరు సార్? గెట్ వెల్స్. చూసుకో. జాగ్రత్తగా చూసుకో. తలుపేసే. సకీనా గారు, పార్టీ జరిగిన రాత్రి నుంచి ఎందుకో నీ మూడంతా ఆఫ్ అనిపిస్తుంది. ఏమైనా జరిగిందా? లేదు. అరే చెప్పబ్బా. ఏమీ కాలేదు మైకల్. మై డియర్ రాక్షసి, నాకు నీ గేమ్స్ అన్ని పూర్తిగా తెలుసు. చెప్పు, ఏం జరిగింది?
చెత్త నా కొడుకు అవినాష్ గాడు నన్ను పార్టీలో తాకాడు. ఎక్కడ? ఇక్కడ ఇలా ఇక్కడ ముట్టుకున్నాడు. నాకెందుకు చెప్పలేదు? ధారావికి వాడు ఎమ్మెల్యే మైకల్. అయితే ఏమైంది? మాత్రే గారి కొడుకు, అలాగే శివాకి ప్రాణమిత్రుడు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఊరుకున్నాను? కానీ నేను ఊరికే ఉండలేను. ఏ ఆగు, వాటితో ఎక్కడికి వెళ్తున్నావు? అతనే టాయిలెట్ వెళ్తాడు. నాకేం తెలుసు సార్, సిస్టర్ని అడగండి. వెళ్ళు ఇక్కడి నుంచి. అరే సార్, నేను ఇక్కడ చాలా మంది పేషెంట్ల ముడ్లు మూతులు కడగాలి. ఈ లౌడల గవర్నమెంట్ హాస్పిటల్లో పనులన్నీ ఇంతే. వెళ్ళి సిస్టర్ని అడగండి. ఒక నిమిషం ఆగు. ఇదిగో వార్డు బాయ్ని పిలిచావా? చెప్పు. షోయబ్ నువ్వా? జై హింద్ సార్. జై హింద్ సార్. సార్, ఇది ఇంపార్టెంట్ కాల్ అటెండ్ చేయాలి. ఓకే, మాట్లాడు. నేను పిలిచిన. సరే సార్, థ్యాంక్ యూ. చెప్పు డాజీ. జో మీద అటాక్ జరిగింది. బానే ఉన్నాడా? అంత షూర్గా ఏం తెలియదు సార్, కానీ అతను అటాకర్ని చంపి పారిపోయాడు. ఆ డెలిగేషన్ ఉంది కదా జపాన్ వాళ్ళది, వాళ్ళని 5 o'clockకి కలవాలి మేడం. గుర్తుంది, కానీ 6 గంటలకు మార్చు. అలాగే హోమ్ మినిస్టర్ని కనెక్ట్ చేయి 20 నిమిషాలు. మ్యామ్, నా బెస్ట్ ఆఫీసర్ జేసీపీ జయంత్ కవాస్కర్ డీసీపీ రామకృష్ణన్ సారికి రైట్ హ్యాండ్ గా పనిచేశారు. హీఈస్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్. ధారావి బ్యాంక్ లో నంబర్ 1 సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. జయంత్ టీం రెడీ చేస్తున్నాడు. నేను మీకు అప్డేట్ ఇస్తుంటాను. ఇది మా అందరికీ టాప్ ప్రయారిటీ. గుడ్ లక్ కమిషనర్. థ్యాంక్ యూ మ్యామ్. జై హింద్. జేసీపీ మ్యామ్. మీరు వెళ్ళొచ్చు కమిషనర్. నేను ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఎస్ మ్యామ్. ఎలా ఉన్నావు జయంత్? ఐఎమ్ ఫైన్. తను బాగుందా? బాగుంది. మీరు దీన్నే వెతుకుతున్నారు కదా? క్రికెట్ లీగ్ డబ్బంతా ధారావి బ్యాంక్ గోడౌన్లోనే ఉంది. సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ గెలవడం మీద ఫోకస్ చేయొచ్చు. ఆ 70 సీట్లు ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఆ కుర్చీ సొంతం. మాత్రే తలైవనికి 700 కోట్లు ఇస్తున్నాడు. ఆ 70 సీట్లని గెలవటానికి
ఈవిడ సీనియర్ ఇన్స్పెక్టర్ అనిత పాటిల్, మన ఎక్స్ప్లోజివ్స్ ఎక్స్పర్ట్. వీళ్ళ ఫాదర్ ఫోర్స్లో పనిచేశారు. 26/11లో చనిపోయారు. రియల్ హీరో. ముంబై బాంబ్ స్క్వాడ్లో టాప్ టెక్నీషియన్. బాంబ్ టేబుల్ అక్కడుంది. సార్, రిలాక్స్. Well done, Chatru. Good job. మారిపోయింది, కానీ ఏమీ మారలేదు. తలైవన్ ఈ ఏరియా మొత్తం పూర్తిగా సెక్యూర్ చేసి ఉంటాడు. ఇది ధారావిలో అతని కంచుకోటే అనుకోండి. ఇక్కడ ఉండే ప్రతి ఇల్లు, ప్రతి వీధి, ప్రతి స్ట్రక్చర్ పూర్తిగా అతని కంట్రోల్లో ఉంటాయి. ఒక చోట సీక్రెట్ ప్యాసేజ్ ఉంటే ఇంకో చోట సీక్రెట్ టనల్ ఉంటుంది. ముఖద్వారం ఏదో, దొడ్డిదారి ఏదో బయట వాళ్ళే ఎవరు కనిపెట్టలేరు. ఇదే వాడి అసలైన బలం. ఈ ప్రాంతమే. ఇది అతని టార్చర్ ఛాంబర్. అన్ని ఎవిడెన్స్లు, బాడీలు, అతని శత్రువులు, ఎదురు సాక్షులు అందరినీ ఇక్కడ ముక్కల ముక్కలుగా నరికి కుక్కలకి తినిపిస్తాడు. ఎవరి కళ్ళైనా ఎర్రగా చేయడం నీ దగ్గర నేర్చుకోవాలి. ఎప్పటి నుంచి నీ మీద కన్నుందో నీకు తెలుసా? నిజం చెప్పు. కావాలని ఇగ్నోర్ చేసేవాడివి కదా. ఏం పర్వాలేదు, ఈ రోజు నుంచి అంతా మారిపోతుంది. కానీ ప్రతిసారి హోటల్లో కలవలేం, దొరికిపోతాం. ఒక పని చేద్దామా? మీ ఇంటికే వెళ్దాం. చూడాలనుకుంటున్నాను నువ్వు ఎలా ఉంటావో, ఏం చేస్తుంటావో. నీ ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నానో నీకు తెలీదు. ఇది మైకేల్కి తెలియకుండా ఉంటే చాలు. తెలిస్తే చంపేస్తాడు. పోనీ ఇక్కడి నుంచి పారిపోదామా? అమెరికా వెళ్ళిపోవచ్చు. నా దగ్గర పాస్పోర్ట్ కూడా ఉంది. సకీనా, నాకు హెల్ప్ చేస్తావా? హుకుం. నాకు తలైవన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. తను ఇంటి నుంచి బయటికి ఎప్పుడు వస్తాడు? ఏమైంది మగేష్ నీకు? తలైవన్ అవన్నీ నాకెందుకు చెప్తాడు? నీ కాదు, మైకేల్కి తెలుసుండొచ్చు కదా. మైకేల్ తలైవన్ పనిలో నేను తల దూర్చను. ఇవన్నీ నాకు. సకీనా ప్లీజ్, దయచేసి హెల్ప్ చేయి. తెలుసుకుని ఏం చేస్తావు? టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. నాకేంటి లాభం? ఏం కావాలి నీకు?
టైం వచ్చినప్పుడు చెప్తాను. అబ్బా, ఇప్పుడు ఏది కూడా ముందులో అయితే జరగట్లేదు. మన బిజినెస్ అంతా క్యాష్ రూపంలో జరుగుతూ ఉంటే చివరికి మనకి నష్టమే జరుగుతుంది. డైవర్సిఫికేషన్ రొంబ ఇంపార్టెంట్ పా, మనం పైకి ఎదగటానికి. అంటే అది మన దగ్గరున్న డబ్బంతా మొత్తం క్యాష్ వేరే వేరే బిజినెస్ల మీద మనం ఇన్వెస్ట్ చేసి తీరాలి. ఎలాగంటే కన్స్ట్రక్షన్, హోటల్స్, పెట్రోల్ పంప్, అమెరికా, మెక్సికో, కొలంబియా, రష్యా ఇలాంటి కంట్రీస్లో కూడా మనలాంటి వ్యాపారవేత్తలు ఇలాగే ఆపరేట్ చేస్తారు. తర్వాత డబ్బున్నవాడిదే గవర్నమెంట్ కూడా. కొన్ని లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి, మీకు చూపించాలనుకున్నాను. మీకు టైం ఉన్నప్పుడే చెప్పండి. మేమంతా వెలుగు రావటం కోసం పొద్దున్న వరకు చూసేవాళ్ళం. ఈ పిల్లోడు రాత్రియే కానివ్వటం లేదు. మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ శివగాడికి చెప్పొద్దు. ఇది వాడికి అర్థం కాదు, సరేనా? సరే అప్ప. సరే రాజన్న. என்னோட புள்ள చాలా పెద్దోడైపోయినాడు రాజన్. వాడు కరెక్ట్గానే చెప్పాడు. మనం చేసే దందాలో ఎప్పుడూ ఏదో ఒక పెద్ద సమస్య ఉంటుంది. డబ్బులు ఉంటాయి, కానీ భయం కూడా ఉంటుంది. ఎలాంటి టైంలో
Anita, ready with explosives. Ready, Chari. Over. Anita, on my count. Sir, I am in position. ఏం జరుగుతుంది? అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు సార్, ఏం కనిపించట్లేదు. కానీ చచ్చిపోయాడు కదా. ఒకవేళ చనిపోయి ఉంటే అంబులెన్స్ సైరన్ మోగదు. కానీ క్లీన్ హిట్ సార్, తప్పించుకునే ఛాన్సే లేదు. ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు? ఇంటికి. తలైవన్ ఇంట్లోనే ఎమర్జెన్సీ కోసం హాస్పిటల్ పెట్టుకున్నాడు. మేడం 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 ఏమైందో చెప్పు. సమ్మన్ షూట్ తలివన్ సార్. వెరీ సాడ్ న్యూస్ మేడం. హలో, తలివన్ని ఎవరు కాల్చి చంపారు? మహేష్, మహేష్ నువ్వు వింటున్నావా? తలైవన్ని ఎవరో షూట్ చేశారు. వాట్?
పొరపాటున ఎవరికి తలైవన్ గురించి నువ్వు చెప్పలేదు కదా? లేదు, నేను ఎవరికి చెప్పలేదు. నువ్వేం చేయలేదు కదా? మహేష్ 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 మహేష్, ఎవరు నీ పక్కన ఉన్నది? ప్లీజ్ చెప్పు మహేష్. ఐ జస్ట్ ఫౌండ్ అవుట్ మై సెల్ఫ్. హలో, మాట్లాడు. ఎవరు? ఇంటి దగ్గర నుంచి. అబ్బా, 5 గంటలకి జయంత్తో నాకు మీటింగ్ ఫిక్స్ చేయి. జయంత్ ఎవరు మేడం? జయంత్ గవాస్కర్, జేసీపీ. సరే మేడం. యా షూర్. ఈరోజు ఉదయం మంగళమూర్తి శ్రీనివాస్ తలైవన్పై ధారావిలో దాడి జరిగింది. అక్కడ బాంబు పేలుళ్లు జరిగినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. రాయట్ పోలీస్ మరిన్ని వివరాలు సేకరించడానికి నిమగ్నమై ఉన్నారు. వెల్డన్ జయంత్. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇంటికి తీసుకెళ్లారు. కమిషనర్ చెప్పాడు, ఇట్స్ అ సీరియస్ చెస్ట్ ఇంజురీ. నిజమే, కానీ కన్ఫర్మ్గా తెలియదుగా మ్యామ్. నేను మీకు అప్డేట్ చేస్తాను మ్యామ్. బాయ్. చూస్తున్నారు కదా, Big breaking news that's coming in Talaivan, the king of Dharavi, is shot in broad daylight. This breaking news is taking a dramatic turn of events. తలైవన్ పై కాల్పులు జరిగాయి. పోలీసులు షాక్ లో ఉన్నారు. ఈ ఘటనతో ముంబైలోని ధారావి అల్లకల్లోలమైంది. hearing at this point is that Talaivan has suffered severe. నువ్వు రావద్దు, ఫ్యామిలీ మాత్రమే, ఉళ్ళ అలౌడ్ ಇಲ್ಲ. మైకల్,
ఇంకోసారి బట్టలు వేసావంటే అంతే, మర్యాదగా ఉండదు చెప్తున్నా. వీరా వీరా, కమిషనర్ రిజైన్ చేశాడు. చల్ న్యూస్ పెట్టు. చేరిన తర్వాత ఫోన్ పన్ను. సరియా దీపా? వా. దీపు, సో సూన్. దీపు, కొంచెం నాళ్ళు ఇంకెరమా, ఇంకొన్ని రోజులు ఉండి వెళ్ళిపో. అప్ప ఇప్పుడు ముందులాగా లేరు. కావాలంటే పార్వతిని అడుగు ప్లీజ్. ఆగు, నిన్ననే అనుకున్నాను దీపు ఉంటే చాలా బాగుంటుంది అని. అప్పా కోసమే వచ్చాను బోనమ్మా. బట్ ఇక్కడ కాళ్ళ కింద మంటలున్నాయి కదా, ఇక్కడే ఉంటే దేవి గారు కాలిపోతారు. అన్నా అన్నా, దీపు స్టే పేస్లా, అంతా సెట్ అవుతుంది. అన్న టెన్షన్లో ఉన్నాడు, అందుకే డిఫెండ్ చేయక్కర్లేదు. చూడు శివ, నా రెస్పాన్సిబిలిటీస్ నాకు తెలుసు. ధారావికి తలైవన్ కోమాలో ఉన్నాడు, కానీ ఆయన నా అప్ప. జస్ట్ లుక్ అట్ హిమ్ శివ. ఒకసారి చూడు, ఒంటి నిండా ట్యూబ్స్, వైర్స్. నీకు రివెంజ్ మాత్రమే కావాలి. ఆలోచించవా అప్ప ఈ సిచ్యువేషన్లో ఎందుకున్నారు? దాడి జరిగింది మన ఫ్యామిలీ మీద. ఎవడో కావాలని దాడి చేశాడు. మనందరినీ విడదీయడానికే చూస్తున్నారు. మరి మనం విడదీసిన వాళ్ళు, వాళ్ళ మాట ఏంటి? ఇలా లెక్చర్లు ఇస్తే అప్పా లేచి కూర్చుంటాడా? నువ్వు మాకు దూరంగా ఉన్నావు, కానీ వేరు కాదు. నువ్వు ఈ గుడ్ గర్ల్ డ్రామాలన్నీ కట్టి పెడితే బాగుంటుంది. పోదాం. I don't want to be good. Or no. Just don't want to be like you. వెళ్ళిక నుంచి వెళ్ళు. శివ, దీపు, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండమా ప్లీజ్. ఇನ್ನು కొంచెం నాళ్ళు, 2 నాళ్ళు. వెళ్ళనివ్వు బోనమ్మా. అన్నా ప్లీజ్, ఎంతకాలం తర్వాత అందరం కలిసాం. అది వెళ్ళాలనుకుంటోంది కదా. ఇప్పుడు అప్పకి మన అవసరం ఉంది. శివ, బతుమలాడే టైం లేదు మనకి. జరగండి, వదిలే. నేను గేట్ దగ్గర వరకు నీతో వస్తాను. పర్వాలే, నా కలమర. ఫోన్ చేస్తాను. దీపు, భద్రమరు.
ఇవాళ తన గిఫ్ట్ రావాల్సి ఉంది. లైఫ్లో మొదటిసారిగా నేను తన కోసం మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేశాను. బ్యాగ్ ఆర్డర్ చేశాను. పొద్దున చాలా ఎగ్జైట్ అయింది. తనతో చెప్పే వచ్చాను నేను వచ్చే వరకు ఓపెన్ చేయొద్దు అని. వచ్చాక అన్బాక్సింగ్ చేస్తూ ఒక వీడియో చేద్దామన్నాను. వాళ్ళ అమ్మకి పంపిద్దామనుకున్నా. అప్పుడే తనకు కూడా తెలిసేది కదా డాజీ తన్నెంత ప్రేమిస్తున్నాడు. కానీ తన మెంటాలిటీ మీకు కూడా తెలుసు కదా సార్. తను ఎలా ఉంటుందో ఉండేది. వదలదు సార్. నా కొడుకుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. లంజా కొడుకుల్ని వాళ్ళని వదలకూడదు సార్. ఈ బంగారు తల్లి మాటలు ఆయన వినగలరు. లేదు, మీరే చెప్పండి ప్లీజ్. ఆయన నువ్వు చెప్తేనే వినాలనుకుంటున్నారు. నేను రోజు మాట్లాడుతుంటాను కదా. తాత, నిన్న మా స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్ జరిగింది. నేనే ఫస్ట్ వచ్చాను. చెప్పు చెప్పు, ఒక్క లైన్ పాడు. నా గుడ్ గర్ల్ కదా, ఒక్క లైన్ పాడు. ఆడిరారో 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 ఆరారో ఏనై తేరి వందాయోని ఒన్నే పెరి ఆమా ఎనతి నేనా కవలే ఇల్లామనే కనుమూడు కన్నే ఇదమాన ధారాయమునికి కన్నే. అబ్బా అబ్బా అబ్బా, శివ! రాజన్ ఎక్కడా? శివ! అబ్బా అబ్బా, శివ! అబ్బా అబ్బా అబ్బా, ఏమైంది? రాజన్! తలేవా తలేవా అబ్బా తలేవా తలేవా అబ్బా వెలికిదా అబ్బా? నొప్పిగా ఉంది. అబ్బా లేచారు, చూడు శివ. మహేష్, ఇక్కడి నుంచి వెళ్ళు. ఎక్కడికి వెళుతున్నావు? జస్ట్ లీవ్ మహేష్. నేను నీకేం చెప్పను. దీపా, తలైవన్ మీద జరిగిన అటాక్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను. And you were right.
ఐ డిడ్ స్లీప్ విత్ సకీనా. తనని యూస్ చేసుకున్నాను. తన ద్వారా మైకేల్ దగ్గర నుంచి తలైవన్ ఇన్ఫర్మేషన్ని తీసుకున్నాను. చూడు, యూ రిమెంబర్ రైట్? నీకు చెప్పాను మై ఫాదర్ వాస్ ఫ్రేమ్డ్. ఆయన సూసైడ్ చేసుకోలేదు. ఆయన్ని తలైవన్ చంపాడు. దానికి ప్రూఫ్ కూడా ఉంది. Your father killed my father. హలో, ఆగండి. క్రైమ్ సీన్ ఇది, రాకూడదు. మొయిదీద్ రానివ్వు. మహేష్, ముంబై నడిబొడ్డున ఈ మధ్యాహ్నం తీవ్రమైన కాల్పులు జరిగాయి. అందిన సమాచారం ప్రకారం ఈ కాల్పులలో ధారావి డాన్ గా పిలువబడే తలైవన్ పెద్ద కుమారుడు శివ చనిపోయాడు. శివాని దారుణంగా కాల్చి చంపింది తలైవన్ రెండో కొడుకు వీరభద్ర అని తెలిసింది. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్నదమ్ముల మధ్య గొడవలే కారణమని పోలీసులు అంటున్నారు. వీరభద్ర పరారీలో ఉన్నాడని తెలుస్తుంది. ఈ దుర్ఘటనతో ధారావి మొత్తం స్తంభించిపోయింది. తలైవన్ మనుషులు వీరభద్ర కోసం గాలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ధారావిలో తలైవన్ ఏర్పరచుకున్న నియమాల ప్రకారం చిన్న కొడుకుని క్షమిస్తాడా లేక అతన్ని కూడా శిక్షిస్తాడా అనేది $1 మిలియన్. బ్రేకింగ్ న్యూస్. ధారావికి రారాజుగా వెలిగిపోతుంది. ఎక్కడున్నారు మీరందరూ? అది మేము గులాబా. ఎందుకు వెళ్ళారు? అది శివ కమల్తో వీర మాట ఆగితే శాశ్వతంగా నీ నోరు మూసేస్తాను. అది జీసస్, శివానికి ఒక నిజం తెలిసింది. వీర హోమోసెక్షువల్ అని. అంటే ఆ అబ్బాయితో కాపురం. అందుకే అతని బాయ్ ఫ్రెండ్ని కొలబాలో నేను చూశాను. అక్కడ శివ అన్నయ్య వీర బాయ్ ఫ్రెండ్కి ఇలా చేయొద్దని అర్థమయ్యేలా చెప్పాడు. తర్వాత మేము అక్కడి నుంచి వచ్చేసాము. తర్వాత వీర ఫోన్ చేశాడు. శివాన్న వీరాకి నచ్చ చెప్పాడు. ఆ తర్వాత అక్కడ వీరా గురించి ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. జాహ్నవికి ఫోన్ చేయి. శివ బాడీని ఇంటికి పంపమను. సార్, సీఎం. స్పీకర్ ఆన్ చేయి. How the fuck did this happen? How? I'm sure you're involved in this.
తలేవా, ఆ జాన్వి ఆర్డర్ ఇచ్చింది. కుర్రోళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు బాడీ కోసం. తలేవా, నేను వెళ్ళనా? నా శివాని నేనే చంపుకున్నా. నా శివాని నేనే చంపుకున్నా. లేదు, నేనే గవాస్కర్ కొడుకుని నేను చంపాను. వాడు నా కొడుకుని నాకు దూరం చేశాడు. ఇది నా కర్మ. తలేవా, బాధపడకండి. లేదు, ఆ రోజు ఆ పిల్లవాడికి బదులు గవాస్కర్ని చంపేసి ఉండాల్సింది. హలో, గవాస్కర్. లెక్క మొత్తం సరిపోయింది కదా. ఇప్పుడు నేను ఇంకా పూర్తిగా నిన్ను సర్వనాశనం చేయలేదు. ఏం కావాలి? ఓ కొడుకు ఎలాగో చచ్చాడు, రెండో వాడిని కాపాడుకుంటావా లేదా? కాపాడుకోవాల్సిన వారిని నువ్వు చంపేశావు. వీరా కూడా నీ దగ్గర ఉంటే వెనక్కి పంపించే. ఒక తండ్రిగా బతికే అర్హతే లేదురా నీకు. నిన్న రాత్రి నాకొక పీడకల వచ్చింది. మన ధారావి మనమందరం కలిసి ఏర్పరుచుకున్న ధారావి, నిర్ణయించుకున్న ధారావి, పెంచుకున్న ధారావి, అది నా కళ్ళ ముందే నాశనమైంది. అప్పుడు నేను నా కులదైవం, మనందరి దైవం
మహాశివుడికి చేతులెత్తి మొక్కాను. లోకాన్ని కాపాడటానికి గరలాని తాగాడు. నా ధారావిని కాపాడుకోటానికి నేను బుల్లెట్ దెబ్బ తినలేనా? మీరందరూ చూపిస్తున్న ప్రేమ అభిమానాలు ఆశీర్వాదాలై నాకు మళ్ళీ ఊపిరిపోశాయి. ఆ కారణంగానే మళ్ళీ మీ మధ్యకొచ్చాను. ధారావిలో ప్రతి ఒక్క ఇల్లు, ధారావిలో ప్రతి ఒక్క సందు, ధారావిలో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ తలైవా ఫ్యామిలీలో భాగమే. మీ ప్రేమ అభిమానాల కోసం కోమా నుంచి ఏంటి, సమాధి నుంచైనా లేచి వస్తాను. ఇక్కడున్న ప్రతి కుక్క మళ్ళీ ఆకలితో ఉంది. తలైవా వాటికి మటన్ దావత్ మళ్ళీ ఇస్తాడు. ఈ బంగారు తల్లి మాటలు ఆయన వినగలరు. లేదు, మీరే చెప్పండి ప్లీజ్. ఆయన నువ్వు చెప్తేనే వినాలనుకుంటున్నారు. నేను రోజు మాట్లాడుతుంటాను కదా. తాత, నిన్న మా స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్ జరిగింది. నేనే ఫస్ట్ వచ్చాను. చెప్పు చెప్పు, ఒక్క లైన్ పాడు. నా గుడ్ గర్ల్ కదా, ఒక్క లైన్ పాడు. ఆడిరారో ఆరిరారో ఆరిరారో ఆరారో ఏనై తేరి వందాయోని ఉన్న పెరి ఆమా ఎనతి నేనా కవలే ఇల్లామనే కనుమూడు కన్నే ఇదమాన ధారాయమునికి కన్నే. అబ్బా అబ్బా అబ్బా, శివ! రాజన్ ఎక్కడా? శివ! అబ్బా అబ్బా, శివ! అబ్బా అబ్బా అబ్బా, ఏమైంది? రాజన్! తలేవా తలేవా అబ్బా తలేవా తలేవా ఇకేవా అబ్బా వెలికిదా అబ్బా? నొప్పిగా ఉందా? అబ్బా లేచారు, చూడు శివ. మహేష్, ఇక్కడి నుంచి వెళ్ళు. ఎక్కడికి వెళుతున్నావు? జస్ట్ లీవ్ మహేష్. నేను నీకేం చెప్పను. దీపా, తలైవన్ మీద జరిగిన అటాక్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను. And you were right. I did sleep with Sakina.
తనని యూస్ చేసుకున్నాను. తన ద్వారా మైకేల్ దగ్గర నుంచి తలైవన్ ఇన్ఫర్మేషన్ని తీసుకున్నాను. చూడు, యూ రిమెంబర్ రైట్? నీకు చెప్పాను మై ఫాదర్ వాస్ ఫ్రేమ్డ్. ఆయన సూసైడ్ చేసుకోలేదు, ఆయన్ని తలైవన్ చంపాడు. దానికి ప్రూఫ్ కూడా ఉంది. Your father killed my father. హలో, ఆగండి. క్రైమ్ సీన్ ఇది, రాకూడదు. మొయిదీద్ రానివ్వు. మహేష్, ముంబై నడిబొడ్డున ఈ మధ్యాహ్నం తీవ్రమైన కాల్పులు జరిగాయి. అందిన సమాచారం ప్రకారం ఈ కాల్పులలో ధారావి డాన్ గా పిలువబడే తలైవన్ పెద్ద కుమారుడు శివ చనిపోయాడు. శివాని దారుణంగా కాల్చి చంపింది తలైవన్ రెండో కొడుకు వీరభద్ర అని తెలిసింది. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్నదమ్ముల మధ్య గొడవలే కారణమని పోలీసులు అంటున్నారు. వీరభద్ర పరారీలో ఉన్నాడని తెలుస్తుంది. ఈ దుర్ఘటనతో ధారావి మొత్తం స్తంభించిపోయింది. తలైవన్ మనుషులు వీరభద్ర కోసం గాలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ధారావిలో తలైవన్ ఏర్పరచుకున్న నియమాల ప్రకారం చిన్న కొడుకుని క్షమిస్తాడా లేక అతన్ని కూడా శిక్షిస్తాడా అనేది $1 మిలియన్. బ్రేకింగ్ న్యూస్. ధారావికి రారాజుగా వెలిగిపోతుంది. ఎక్కడున్నారు మీరందరూ? అది మేము గులాబా. ఎందుకు వెళ్ళారు? అది శివ కమల్తో వీర మాట ఆగితే శాశ్వతంగా నీ నోరు మూసేస్తాను. అది జీసస్, శివానికి ఒక నిజం తెలిసింది. వీర హోమోసెక్షువల్ అని. అంటే ఆ అబ్బాయితో కాపురం. అందుకే అతని బాయ్ ఫ్రెండ్ని కొలబాలో నేను చూశాను. అక్కడ శివ అన్నయ్య వీర బాయ్ ఫ్రెండ్కి ఇలా చేయొద్దని అర్థమయ్యేలా చెప్పాడు. తర్వాత మేము అక్కడి నుంచి వచ్చేసాము. తర్వాత వీర ఫోన్ చేశాడు. శివాన్న వీరాకి నచ్చ చెప్పాడు. ఆ తర్వాత అక్కడ వీరా గురించి ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. జాహ్నవికి ఫోన్ చేయి. శివ బాడీని ఇంటికి పంపమను. సార్, సీఎం. స్పీకర్ ఆన్ చేయి. How the fuck did this happen? How? I'm sure you're involved in this. తలేవా,
ఆ జాన్వి ఆర్డర్ ఇచ్చింది. కుర్రోళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు బాడీ కోసం. తలేవా నేను వెళ్ళనా? నా శివాని నేనే చంపుకున్నా. నా శివాని నేనే చంపుకున్నా. లేదు, నేనే గవాస్కర్ కొడుకుని నేను చంపాను. వాడు నా కొడుకుని నాకు దూరం చేశాడు. ఇది నా కర్మ. తలేవా బాధపడకండి. లేదు, ఆ రోజు ఆ పిల్లవాడికి బదులు గవాస్కర్ని చంపేసి ఉండాల్సింది. హలో, గవాస్కర్. లెక్క మొత్తం సరిపోయింది కదా. ఇప్పుడు నేను ఇంకా పూర్తిగా నిన్ను సర్వనాశనం చేయలేదు. ఏం కావాలి? ఓ కొడుకు ఎలాగో చచ్చాడు, రెండో వాడిని కాపాడుకుంటావా లేదా? కాపాడుకోవాల్సిన వారిని నువ్వు చంపేశావు. వీరా కూడా నీ దగ్గర ఉంటే వెనక్కి పంపించే. ఒక తండ్రిగా బతికే అర్హతే లేదురా నీకు. నిన్న రాత్రి నాకొక పీడకల వచ్చింది. మన ధారావి, మనమందరం కలిసి ఏర్పరుచుకున్న ధారావి, నిర్ణయించుకున్న ధారావి, పెంచుకున్న ధారావి, అది నా కళ్ళ ముందే నాశనమైంది. అప్పుడు నేను నా కులదైవం, మనందరి దైవం మహాశివుడికి
చేతులెత్తి మొక్కాను. లోకాన్ని కాపాడటానికి గరలాని తాగాడు. నా ధారావిని కాపాడుకోటానికి నేను బుల్లెట్ దెబ్బ తినలేనా? మీరందరూ చూపిస్తున్న ప్రేమ అభిమానాలు ఆశీర్వాదాలై నాకు మళ్ళీ ఊపిరిపోశాయి. ఆ కారణంగానే మళ్ళీ మీ మధ్యకొచ్చాను. ధారావిలో ప్రతి ఒక్క ఇల్లు, ధారావిలో ప్రతి ఒక్క సందు, ధారావిలో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ తలైవా ఫ్యామిలీలో భాగమే. మీ ప్రేమ అభిమానాల కోసం కోమా నుంచి ఏంటి, సమాధి నుంచైనా లేచి వస్తాను. ఇక్కడున్న ప్రతి కుక్క మళ్ళీ ఆకలితో ఉంది. తలైవా వాటికి మటన్ దావత్ మళ్ళీ ఇస్తాడు.